హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు మనకు ఒక జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి కూడా వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు మీకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అని ఒక దగ్గర చేసి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో మీరైతే రాసుకోవచ్చు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో మొదటగా మనం అంగన్వాడీ టీచర్స్ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఇక్కడ ములుగు డిస్టిక్ సంబంధించి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి డిస్టిక్స్ అయితే అక్కడ మనకు ఓపెనింగ్స్ అనేటువంటి ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ రిమైనింగ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటి ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లయితే చూడవచ్చు. మనకి ఇక్కడ 32 నెంబర్ కనుక మీరు చూసినట్లయితే సో ఈ డిస్టిక్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది వెలువడిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మిగతా అన్ని క్లోజ్డ్ అని ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ మీరు చూడవచ్చు. 21 ఇయర్స్ నుంచి మనకు 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే వీటి వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి ఇంకా పెట్టలేదు. ఈవినింగ్ వరకు వెబ్సైట్లో పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వేకెన్సీస్ లిస్ట్ అనేది నేను ఈ వెబ్సైట్లో పెట్టగానే సో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ మీరు ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పదోన్నతులతో పాటే బదిలీలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వేగంగా కార్యాచరణ, త్వరలో మార్గదర్శకాలు, శాఖల వారీగా వివరాలు, పదోన్నతులతో ఏర్పడేటువంటి ఖాళీల భర్తీకి యోచన సో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సచివాలయం టు జిల్లాల దాకా ఒకే దఫాలో అనేక సమస్యలకు పరిష్కారం అంటూ మనకైతే ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సచివాలయం మొదలుకొని అన్ని జిల్లాల స్థాయి వరకు అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నోట్ను అయితే జారీ చేసింది. గురువారం నిర్దిష్ట ఫార్మాట్లో వివరాలను పంపాలని చెప్పేసి కోరుతూ అన్ని శాఖలకు, హెచ్ఓడీలకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఫార్మాట్లు అయితే ఒక ఫార్మాట్ లాంటి దాన్ని అయితే పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ నెల 11 వరకు అయితే వాటిని అందించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు వాళ్ళు. సో అంటే ఈ పదోన్నతులకు సంబంధించిన వివరాలు ఈ నెల ఇదైతే మనకు జనవరి 11 వరకు పంపాలని చెప్పేసి అన్ని శాఖలకు, కార్యదర్శులకు, శాఖాధిపతులకు, కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనిలో మనకు పూర్తి వివరాలు అయితే ఉండడం జరిగింది. ఒకసారి కింద నేను దీన్ని లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చదవండి. మనకి ఈ బదిలీల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ ఖాళీలను బట్టి మనకు నోటిఫికేషన్లు జారీ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. మనకి ఏదైతే సింగరేణిలో ఖాళీగా ఉన్నటువంటి 800 క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలంటూ సో అక్కడ ఉన్నటువంటి యూనియన్, అనుబంధ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. గురువారం RG1 ఏరియా పరిధిలో ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ఖాళీగా ఉన్నటువంటి 800 క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి వారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టు ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ నిరుద్యోగ శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా సో సంఘీభావం తెలిపినటువంటి ఆర్ కృష్ణయ్య, చాడ వెంకట రెడ్డి అంటూ ఇక్కడైతే చూడవచ్చు. తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 2,50,000 ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అండ్ అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సో గురువారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మహాధర్నా అయితే వీళ్ళైతే నిర్వహించడం జరిగింది. ఇంకా అదేవిధంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు త్వరలో నియామకాలు, ఉపాధ్యాయ నియామకాలు వేగంగా, టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి టెస్ట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కింద మనకు 148 మంది అభ్యర్థులు ఎంపిక చేశారు టీఎస్పీఎస్సీ నుంచి. సో అయితే 158 ఖాళీలకు గాను మనకు 2017 నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కింద 148 మందిని అయితే నియమితం చేసినట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అదేవిధంగా హిందీ భాషా పండితుల నియామకాలను కూడా సో 2017 కింద 342 ఖాళీల భర్తీకి 294 మందిని ఎంపిక చేశారని చెప్పేసి కమిషన్ అయితే పేర్కొంది. సో త్వరలో వరకు అయితే సర్టిఫికేట్లు పరిశీలిస్తామని చెప్పేసి ఆన్లైన్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మీరు ఇక్కడైతే చూడవచ్చు. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు వీటన్నిటి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి.
కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అదేవిధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.